ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీకాలం వచ్చే నెల 30తో ముగియనుంది. రామకృష్ణారావు 10 నెలల క్రితం రిటైర్ అయ్యారు. పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం 2 సార్లు పొడిగించింది. ఒకసారి 7 నెలలు, మరోసారి 3 నెలలు పొడిగించింది. సిఎస్ రేస్లో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ల పేరు వినిపిస్తుంది. 1992 బ్యాచ్కు చెందిన జయేష్ రంజన్, వికాస్ రాజ్ సిఎస్ రేస్లో ముందున్నారు. 1992 బ్యాచ్కు చెందిన మరో సీనియర్ అధికారి సంజయ్ జాజు కేంద్ర సర్వీసులో డిప్యూటేషన్పై ఉన్నారు. ఆయన రాష్ట్రానికి రావడానికి ఇష్టంగా లేరు. దాంతో జయేష్ రంజన్, వికాస్ రాజ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 1990 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ శశాంక్ గోయల్ పేరు పరిశీలనలో లేదు. ఆయన వచ్చే సెప్టెంబర్లో రిటైర్ అవబోతున్నారు. 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సిఎస్ రేసులో లేరు. 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సభ్యసాచి కోచ్, 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్, బెన్హార్ దత్ ఎక్కా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలున్నారు. వీరు జయేష్ రంజన్, వికాస్ రాజ్ కన్నా జూనియర్ ఆఫీసర్లు. దాంతో సిఎస్ రేసులో లేరని తెలుస్తుంది. సీనియారిటీని బట్టి చూస్తే జయేష్ రంజన్, వికాస్ రాజ్ లో ఒకరికి సిఎస్ పోస్టు వరించే అవకాశం ఉంది.